మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చదివినటువంటి వాక్య భాగంలో ఒక సేవకుని యొక్క ఆవేదనను మనం చూస్తాం, భారమును మనం చూస్తున్నాం. నిజమైనటువంటి సత్య సేవకుడు సంఘము నుండి అపేక్షించేది, సహవాసముల నుండి కోరుకునేది, విశ్వాసుల దగ్గర నుండి పొందుకోవాలని యోచించేది ఏది అనగా ఇట్టి శ్రేష్టమైనటువంటి విషయాలను మాత్రమే. ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతాం. మీరు నా సంతోషం పరిపూర్ణం చేయడానికి ఇవి చేయండి, మరియు నేను మిమ్మల్ని సత్యమును నడిపిస్తున్నాను, క్రీస్తును స్పష్టంగా మీకు బోధిస్తున్నాను అన్నటువంటి సంతోషం నేను కలిగి ఉండినట్టుగా మీరు ప్రవర్తించండి. నేను ఎంత ప్రయాసపడినా, ఎంత లోతైనటువంటి సత్య విషయములను బోధించినా మీరు ఇంకను ఆ పాపరోత జీవితంలోనే కక్ష, ఈర్ష్య, ద్వేషాలతోనే, భేదాలతోనే, స్వార్థాలతోనే, ప్రేమలేని తత్వముతోనే, అజ్ఞానంలోనే బ్రతుకుతారు. మీరు అట్టి విధంగా ఉండకండి. ఎందుకంటే మీరు క్రీస్తునందు ఉన్నారు. మీరు క్రీస్తునందు ఉన్నట్లు నిదర్శనం ఏదనగా మీరు ఏక మనస్కులై ఉంటారు, మీరు ప్రేమ కలిగి ఉంటారు, మీరు ఏకభావము కలిగి ఉంటారు, ఒక్కదాని యందు మాత్రమే మనస్సు ఉంచుతారు. ఇట్టి గుణలక్షణాలు కలిగి ఉంటేనే మీరు క్రీస్తునందు ఉన్నట్లు. మీరు క్రీస్తునందు ఉన్నారు అంటే నేను మీకు స్పష్టంగా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నానని, సత్యమును తేటగా తెలియచేస్తున్నానని, పరిశుద్ధాత్మ నడిపింపులోనే నేను నడుస్తున్నానని, ఆయన సెలవు చేతనని సహవాసము ముందుకు నడుస్తున్నదని నాకు సంతోషం కలుగుతుంది. జనులు సైతం దానిని గుర్తించగలుగుతారని ఇక్కడ మనం ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. మరియు మనం మరొక విషయాన్ని గమనిస్తాం. ఒకవేళ మీరు క్రీస్తులోనే నిలిచి ఉన్నారు, ఆయన సత్య మార్గంలోనే నిలిచి ఉన్నారు, ఆయన నడిపింపులోనే మీరు నడుస్తున్నారు, పరిశుద్ధాత్మ యొక్క బోధలోనే మీరు సర్వసత్యంలోనే నిలిచి ఉన్నారు అని ఎటువంటి హెచ్చరిక అయినను మీరు పట్టుకొని ఆ హెచ్చరికను అనుసరించి జీవిస్తున్నట్లయితే, ప్రేమ కలిగి ఆదరణ కలిగి ఉంటున్నారు అని అన్నట్లయితే, ఏదైనా సహవాసం లేదు, మంచి సహవాసం, ఇది దేవుడు నాకు తెలియజేసినటువంటి సహవాసం, ఈ సహవాసంలో నేను అంటుకట్టబడాలి, నేను రక్షణ పొందాలి, నేను ఎదగాలి, వర్ధిల్లాలి అని అనుకుంటే, లేదా మీకు వాత్సల్యం ఉంది అని అనుకుంటూ ఉన్నట్లయితే మీరు నిశ్చయముగా ఏక మనస్సు ఉండాలి, మరియు ప్రేమ కలిగి ఉండాలి, మరియు ఏకభావము కలిగి ఉండాలి, మరియు మీరందరూ కూడా ఒకదాని యందు మాత్రమే మనస్సు ఉంచాలి. ఈ క్రియలు మాత్రమే మీరు క్రీస్తునందు ఉన్నారు అనడానికి ఒక శ్రేష్టమైనటువంటి నిదర్శనం. ఒకవేళ ఇట్టివి లేనట్లయితే మీకు క్రీస్తునందు ఎటువంటి హెచ్చరిక లేదు, ప్రేమ వలనైనటువంటి ఆదరణ లేదు, ఆత్మయందు ఎటువంటి సహవాసము లేదు, ఏ దయారసమైనను వాత్సల్యమైనను కూడా మీకు లేనే లేదు అన్న సంగతి వాస్తవం. ఎందుకంటే క్రీస్తునందు ఉంటే నిశ్చయంగా మనకు ఏక మనస్సు, ఏకభావము, ఏక తాత్పర్యము, ప్రేమ, ఇవి నిశ్చయంగా కలిగి ఉంటాం. నేడు మనం గమనిస్తున్నట్లయితే ఆత్మయందు సహవాసంలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు, మాకు చాలా ప్రేమ వలనైనటువంటి ఆదరణ, జాలి, దయ ఉంది అని అనుకుంటూ ఉంటారు, లేదా మేము చాలా వాత్సల్యం కలిగి జీవిస్తున్నాం, తోటి వారిని ఎంతో ప్రేమిస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు, లేదా మాకు చాలా హెచ్చరికలు వాక్యం ద్వారా మేము గ్రహించి ఉన్నాం, ఆ ప్రకారమే మేము జీవిస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ తోటి సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రేమించలేరు, తోటి సేవకుణ్ణి గౌరవించలేరు, తోటి సంఘ పరిస్థితులను గౌరవించలేరు, కుటుంబంలో వారిని ఏకరీతిగా ప్రేమించలేరు, కుటుంబంలో పెద్దలకు గౌరవం కలిగి జీవించలేరు, బిడ్డలను ప్రేమించలేరు, కుటుంబ వ్యవస్థను క్రమబద్ధీకరించుకునే విధంగా ప్రవర్తించలేరు. మరియు వీరు అనుకుంటారు, నేను ఆత్మీయుణ్ణి, నేను భక్తి కలిగి జీవిస్తున్నాను, నేను పరిశుద్ధురాలను, నేను దేవునితోనే నడుస్తున్నాను, ఆయనే నాకు గత దినమున నాకు దర్శనమిచ్చాడు, నాకు కళ ద్వారా మాట్లాడాడు, నా కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షమయ్యారు అని భ్రమపరుచు ఆత్మచేత మోసపరచబడుతూ అసత్య త్రోవలో, నరకానికి వెళ్లే త్రోవలో నిలిచి ఉంటారు. ఎందుకంటే వీరిలో ఏక మనస్సు లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, ఏక తాత్పర్యం లేదు.
వీరిలో ఉంది అంతా కేవలం కక్ష, ఈర్ష, ద్వేషము, గర్వము, అహంకారము ఇవే వారిలో నిలిచి ఉన్నాయి. ఆయనను వారు అనుకుంటారు మేము మంచి సహవాసంలో, మేము మంచి ఆత్మీయులము అనేటువంటి భావనతో అపవాది తంత్రాలతో, బంధకాలతో బంధించబడి అటువంటి పలుకులను పలుకుతూ ఉంటారు. అయితే వాక్యం నేడు తేటగా సెలవిస్తున్నది, మీరు నిజంగా సత్య సహవాసంలో ఉన్నారు, నిజంగా మీరు దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నారు, నిజంగా దేవుని వాక్యం మీకు ఒక హెచ్చరిక వలె మిమ్మల్ని క్రమబద్ధీకరిస్తూ ఉన్నది, నిజంగా దేవుని ప్రేమ మీద నిలిచి ఉన్నది అని అన్నట్లయితే నిశ్చయంగా మీరు ఏక మనస్సు కలిగి ఉంటారు. కుటుంబంలో నలుగురు ఉంటే ఏక మనస్సు, ఒకరి యందు ఒకరు ప్రేమతోనూ గౌరవముతోనూ కార్యాచరణ కొరకు ముందడుగు వేస్తారు. సహవాసంలో అయితే అందరూ ప్రేమ కలిగి ఒకరికంటే ఒకరు గనులని ఎంచుకుంటూ, ఒకరికంటే ఒకరు నేను తక్కువ అనేటువంటి భావంతో తగ్గించుకుంటూ దేవుని ప్రేమను చూపించే విధంగా అడుగు వేస్తారు. అది ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటూ ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఇక ఏ ఇతరత్ర పనుల్లో ఉన్నప్పటికీ దేవునిలో నిలిచి ఉన్నాము అని అన్నట్లయితే ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ దయారసము, ఆ వాత్సల్యత, వారి మాట తీరు, వారి వస్త్రధారణ వీటిలో అర్థమవుతుంది. నేడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే సంఘాల్లో, సహవాసాల్లో కల్పితమైనటువంటి విషయాలను చెప్తూ వాక్య విరుద్ధమైనటువంటి బోధనలు చేస్తూ అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. అట్టివారు బోధించే బోధ ఏదనగా మన సహవాసంలోనే, మన సంఘంలో వారి పాటలే పాడండి, ఇతర సత్య సేవకులు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి పాటలను పాడకండి, వారి మందిరాలకు మీరు వెళ్ళకండి, వారి సహవాసాలకు, వారి కూటాలకు మీరు వెళ్ళకండి, మరియు వారితో కలిసి మీరు భోజనం చేయకండి, వారిని మీ ఇంటికి రానివ్వకండి అని వారు మాత్రమే దేవుళ్ళని, వారు మాత్రమే దేవునికి సత్య సేవకులని జనులను సైతం తప్పుడు మార్గాలు నడిపిస్తుంటారు. దానిని బట్టి వారు ప్రేమ లేని వారుగా, ఐక్యత లేని వారుగా, గౌరవం లేని వారుగా, ఏకభావం లేని వారుగా, దేవుని రెండో రాకడకు మనం సిద్ధపడాలి అన్నటువంటి విషయంలో ఏక మనస్సు లేని వారుగా, ఏక తాత్పర్యం లేని వారుగా మిగిలిపోతూ ఉంటారు. మరికొందరు మేము బోధించే బోధే సత్యము, 1000 ఏళ్ల పాలన జరుగుతున్నదని, మరియు మరొకరు వచ్చి మేము బోధించే బోధ సత్యమని, దేవుని రాకడ అయిపోయింది అని, మరొకొందరు వచ్చి మేము బోధిస్తున్నదే సత్యము అని, పరలోకంలో తండ్రితో పాటు తల్లి కూడా ఉన్నది అని, మరియు మరొకొందరు వచ్చి మేము బోధించేదే సత్యము అని, యేసుక్రీస్తు శిలువలో మరణించలేదని, యేసుక్రీస్తు దేవుడు కాదు అని, ఇలా రకరకాలైనటువంటి దుర్బోధలు, అసత్యపు బోధలు ప్రేమలేనితనం వలన, అనైక్యత వలన, దేవుని ఆత్మ కలిగించు ఐక్యత కోల్పోవడం వలన జరుగుతున్నది. ఇటువంటి నష్టం క్రైస్తవ్యానికి కలుగుతున్నది. అందుని బట్టి పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నాడు, మనము ఐక్యత కలిగి ఉండాలి. ఏ సహవాసమైనా, ఏ ప్రాంతవాసులమైనా, ఏ ఇంటి పెరటి వాసులైనా, ఏ రంగు అయినా, ఏ జాతి అయినా, ఏ కులమైనా మనందరం ప్రేమ కలిగి ఉండాలి, మరియు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. మనందరిది ఒకటే సిద్ధాంతం. యేసే మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానపు శక్తి చేత మనలను నూతన జీవం కలుగు చేసి నిత్య రాజ్యానికి వారసులుగా తీసుకువెళ్ళడానికి ఆయన మరల ఆగమనం కాబోతున్నాడు. ఆయన మన కొరకు రానయ్యున్నాడు అనేటువంటి సిద్ధాంతమే. దీని యందు మనం ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక భావము కలిగి ఉండాలి. దీని కొరకే మనందరం సార్వత్రిక సంఘంగా సిద్ధపడుతున్నామన్నటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండాలి. ఒకవేళ ఇట్టివి లేకపోతే, ఒక సహవాసానికి మరొక సహవాసిని ఐక్యత లేకపోతే, ఒకరిని చూసి మరొకరు ప్రేమించుకోలేకపోతే, పెద్దలను చూసి గౌరవం ఇవ్వకపోతే, చిన్నలను ప్రేమించకపోతే, కుటుంబాల్లో ఐక్యత కోల్పోతే, సహవాసంలో నేనంటే నేను గొప్ప అనే గర్వపు క్రియలు జరుగుతూ ఉన్నట్లయితే, ధనం మీదకు వ్యామోహం వెళ్ళినట్లయితే, శరీర కోరికలు తీర్చుకోవడానికి తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే అట్టివారు క్రీస్తునందు ఉన్నట్లు కాదు. అట్టివారికి దేవుని ప్రేమ, ఐక్యత, మనస్సు వారికి దక్కదు. అట్టివారు క్రీస్తుకు వేరే అపవాదితో అంటుకట్టబడి ఉన్నారన్న సంగతి కూడా వాస్తవం. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు ఎటువంటి హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మీయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు అట్టి ఆత్మీయ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా మీరు ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. ఒక్క దాని ఎందే దేవుడు రాకడ కొరకు, పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు అయినటువంటి విషయాల మీద, వాటి ఎందే మన మనస్సుంచి క్రీస్తు స్వరూపులకు మార్చబడేటువంటి ఆత్మీయ మార్గంలో మనం సాగిపోవాలి. ఒకవేళ ఇట్టి వాటికి దూరంగా ఉన్నట్లయితే ఇటు పరిశుద్ధాత్మను తెలియజేసినటువంటి విధముగా ఆయన యందు నిలిచి అట్టి ఆత్మీయ గుణములు కలిగిన వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు నిలిచి ఉన్నట్లయితే ఎటువంటి ఆత్మీయ లక్షణాలు ఉంటాయో, ఆ ఆత్మీయ లక్షణాలను బట్టి ఎటువంటి ఆత్మీయ గుణములు కలిగి ఉంటారో అనేటువంటి
అనేటువంటి విషయాన్ని మీరు ఎంతో స్థేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ప్రతి వారిని అటు విధంగా ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని యందే మనస్సు ఉన్నట్లుగా ఈ వాక్యం ప్రతి వారిని మీరు ఐక్యపరిచి ఈ రాకడ రాజ్యాన్ని సిద్ధపరిచి ఇంకా వారి ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.